వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9, 10 తేదీలలో కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. ఆదివారం దండు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు జరుగుతున్నట్లు వివరించారు. సభ్యులు డాక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రఖ్యాత సాహితీవేత్తలు విచ్చేసి తమ ప్రసంగాలను విన్నవించుకున్న కారణంగా సాహితీవేత్తలు భాషాభిమానాలను ఈ అవకాశాన్ని సద్వినియోగం పంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు మార్ని జానకీరాం చౌదరి, కొరుప్రోలు గౌరీ నాయుడు, డాక్టర్ జోషిల కృష్ణబాబు, వైఎస్ఎన్ మూర్తి, సుచిత్రామూర్తి, ప్రకాష్, చింతపల్లి సుబ్బారావు, సాయి సత్యనారాయణ, ప్రభుదాస్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున నా పేరు వంగూరి చిట్టెన్. కాకినాడలో మార్చి 9, 10 తారీఖులో జరుగుతున్న అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకి ఆహ్వానం పలుకుతున్నాము. కాకినాడ అనగానే సాహిత్యం అనగానే ఒక సదస్సు వీటన్నింటినీ కలిపి రంగరించి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య అవకాశాన్ని కాకినాడ ప్రజలకి అందజేస్తున్నాము. మార్చి 9 అఖిల భారత తెలుగు సాహిత్య సదస్సు గౌరవ వెంకయ్య నాయుడు గారు ప్రధాన అతిథులు, లక్ష్మీప్రసాద్ గారు, పేటవోలు రామమ్మన్ గారు, మండల ప్రసాద్ గారు, గన్నమిత్రులు గారు, ఎందరెందరో మహానుభావులు ఈ సదస్సుకి తమ ప్రసంగాలను వినిపిస్తుంటారు. మీరందరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదించమని, ఆనందించమని, ఆస్వాదించమని కోరుతున్నాను. ఉభయుల యొక్క సంయుక్త నిర్వహణలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ఈ నెల మార్చి 9, 10 శని ఆదివారాలలో దంటు కళాక్షేత్రంలో జరుగుతోంది. ఈ శుభవార్తను మీ అందరికీ తెలియజేయడానికే ఇక్కడ మేమంతా సమావేశమయ్యాం. ఈ 2 రోజులు మన కాకినాడలో ఎంతో చక్కని ఆహ్లాదకరమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి సాహితీ వాతావరణం నెలకొంటుంది. దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు సాహిత్యంలో పేరు మోసిన మహారచయితలు, వక్తలు, కవులు అందరూ వచ్చి ఇక్కడ సమావేశమై తమ తమ అమూల్య అభిప్రాయాలను తెలియజేస్తారు. వారి యొక్క సంభాషణల్ని, వారి యొక్క మాటల్ని వినడానికి మీరంతా వచ్చి ఈ 2 రోజుల సదస్సుని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. సాంస్కృతిక యవనిక మీద మళ్ళీ కనిపిస్తోంది. ఈనాడో తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి, గరిమిరా కాలంలో కృష్ణశాస్త్రి గారు దగ్గర నుంచి వెలువరిసినటువంటి సాంస్కృతిక చైతన్యం, సాహిత్య సమ్మేళనం మళ్ళీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా స్థానికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో మళ్ళీ దండు కళాక్షేత్రంలో జరుగుతోంది. తెలుగు నేల 4 చెరకల నుండి కూడా మొత్తమైనటువంటి కవులు, వక్తలు, పండితులు అందరూ వస్తున్నారు. మొత్తం ప్రపంచం నుంచి కూడా పేరు మోసినటువంటి పెద్దలందరూ వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. స్థానికులైన మనం రాకుండా ఉంటే ఎలా?